హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి నెట్వర్క్ ఈసీ వాళ్ళకంటే నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్ నుండి కేవీఎల్ అప్లై చేయడం ఎలా అంటే చిన్న ప్రాబ్లమ్స్ మేము ఎలా అని చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో అసలు సైన్స్ ఎలా తీసుకుంటాము, అలానే వోల్టేజ్ నుంచి కరెంట్కి ఎలా కన్వర్షన్ చేస్తామని చెప్పాం కదా. ఈ వీడియోలో ఒక చిన్న సర్క్యూటే తీసుకున్నాను. ఆ సర్క్యూట్కి కేవీఎల్ ఎలా అప్లై చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ విఎక్స్ అండ్ ఐఎక్స్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? విఎక్స్ అలానే ఐఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన సర్క్యూట్ ఇది. ఓకే, అప్లయింగ్ కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. అప్లయింగ్ కేవీఎల్ అరౌండ్ ద లూప్. లూప్ అంటే ఒక క్లోజ్డ్ పాత్ అండి. ఈ క్లోజ్డ్ పాత్కి కేవీఎల్ అప్లై చేస్తున్నాము. మనకి ఇక్కడ ఇచ్చే ఆల్రెడీ డైరెక్షన్ కూడా సర్క్యూట్లోనే ఇచ్చేసారు. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చారు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకు కరెంట్ ఎలా పాస్ అవుతుంది? ఇలా పాస్ అవుతుంది. ఓకే, ఇలా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ సైన్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -5. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సైన్ ఏముందండి? -7. నెక్స్ట్ ఇటు నుంచి ఇలా పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ సైన్ ఏముంది? +Vx = 0. ఓకే, ఇప్పుడు మనకు Vx ఈక్వల్ టు ఏమవుతుంది? -5 -7 అంటే -12 + Vx = 0. Vx ఈక్వల్ టు ఏమవుతుంది? -12 అనేది ఈక్వల్ కట్ వెళ్తే +12 అవుతుంది. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంలో? Vx ఫైండ్ అవుట్ చేయాలి, అలానే Ix ఫైండ్ అవుట్ చేయాలి. Vx ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చిందండి? Vx 12 volts వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Ix ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటండి ఫార్ములా? మామూలు జనరల్ ఫార్ములా ఏంటి? I = V/R అంటాం కదా. బట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో Ix అని ఇచ్చారు. Ix = Vx/R అని తీసుకోవాలి. ఓకే, Vx ఎంత వచ్చింది? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. Vx ఎంత వచ్చిందండి? 12 volts వచ్చింది. 12/R అంటే గివెన్ డేటాలోనే ఉంది. R ఎంత ఉందండి? 100 ohms అంటే 12/100 అని నోట్ చేసుకోవాలి. ఓకే, 12 / 100 అంటే Ix = ఎంత వస్తుంది? 120 milliamps వస్తుంది. ఓకే, 120 milliamps. Milliamps ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్. ఓకే, Ix = 120 milliamps. అలా చిన్న సర్క్యూట్కి ఎలా కేవీఎల్ అప్లై చేయాలి ఇవి అర్థమైతే నెక్స్ట్ 3 లూప్స్ 4 లూప్స్ అన్న సర్క్యూట్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ద కరెంట్ I అండ్ ఆల్సో ఫైండ్ ద పవర్ డెలివర్డ్ బై ద 80 volts సోర్స్. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ I అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అలానే పవర్ డెలివర్డ్ బై ద 80 volt. ఓకే, 80 volt సోర్స్లో ఎంత పవర్ అనేది డెలివర్ అవుతుందో కూడా నోట్ చేయాలి. ఓకే, మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ చెప్పిన ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లంలోనే డైరెక్షన్ కూడా ఇచ్చేసాడు. ఓకే, మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మీరు అజ్యూమ్ చేసుకోండి, మీరు తీసుకోవచ్చు. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షనే తీసుకున్నాను, ఇక్కడ I అనుకుంటున్నాను. ఓకే, దాన్ని బట్టి అప్లయింగ్ కేవీఎల్ ఫర్ క్లోజ్డ్ పాత్. అప్లయింగ్ KVL for closed path. అప్లయింగ్ KVL ఇలా ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే రెసిస్టర్కి డైరెక్షన్ ఇక్కడ మనకి సోర్సులకి ఇచ్చేసారు. ఓకే, వోల్టేజ్కి ఇచ్చేసారు. సైన్స్ ఏంటో మనకి అర్థమైపోతాయి. దీనికి ప్లస్ మైనస్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, దాన్ని బట్టి మనకి ఇప్పుడు కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ సైన్ ఏముందండి? మైనస్ ఉంది అంటే -80. నెక్స్ట్ ఇలా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ సైన్ ఏముంది? +10i. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు 10i వేస్తాము అంటే మనకి ఫార్ములా ఏంటి? V = IR కదా. ఓకే, అలా IR ఫార్ములాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా వచ్చేప్పుడు స్టార్టింగ్ సైన్ ఏముంది? మైనస్ కదా, -30. ఇక్కడికి వచ్చేప్పుడు స్టార్టింగ్ సైన్ ఏమిటి? +7i +5i. మళ్ళీ ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇటు వచ్చేప్పటికి +20, ఇటు వచ్చేప్పటికి +8i = 0. ఓకే, ఇప్పుడు సోర్సులు చూడండి. ఇక్కడ 30 ఉంది. ఓకే, ఇక్కడ 80 ఉంది. రెండు మైనస్లు ఉన్నాయి. ఎంత అవుతుంది? -110 అవుతుంది. -110లో మళ్ళీ ఇక్కడ 20 తీసేయాలి అంటే 90 అవుతుంది కదా. ఓకే, 90
-90 ఎక్కువ మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఐ టర్మ్స్ ఏమి ఉన్నాయి చూడండి, 10 + 7 17, 17 5 22, 22ను ఇక్కడ ఒక 8 30. ఓకే, అంటే +30i = 0. ఓకే, 30i = ఈ -90 ఈక్వల్ కట్టేస్తే ఏమవుతుంది, +90 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఐ ఈక్వల్ ఏం రాస్తాము, 90/30 అని రాస్తాము. అంటే ఐ ఈక్వల్ ఎంత వచ్చిందండి మనకి, 3 ఆంపియర్స్ వచ్చింది. ఓకే, ఆంపియర్స్ అంటే కరెంట్ యూనిట్స్ అనమాట. ఐ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 3 ఆంపియర్స్ వచ్చింది. మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద పవర్ డెలివర్డ్ బై ద 80 వోల్ట్ సోర్స్. ఓకే, ద పవర్ డెలివర్డ్ బై ద ఎంత సోర్స్తో, 80 వోల్ట్ సోర్స్. ఓకే, ద పవర్ డెలివర్డ్ బై ద 80 వోల్ట్ సోర్స్. ఏంటండి ఫార్ములా, PS = ఫార్ములా VS × I. ఓకే, VS ఎంత మనకి, ఎక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది, 80 వోల్ట్ సోర్స్ అన్నాడు కాబట్టి VS = ఎంత, 80 వోల్ట్. ఓకే, 80 × I ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది, అయ్యి 3 వచ్చింది. అంటే PS = ఎంత వచ్చింది, మొత్తం 240. పవర్ యూనిట్స్గా వాట్స్ కాబట్టి 240 వాట్స్ అని నోట్ చేయాలి. ఓకే, చిన్న సర్క్యూట్కి KVL KCL ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు తర్వాత పెద్ద సర్క్యూట్స్కి తీసుకోవచ్చు. అంటే 2 లూప్స్ 3 లూప్స్ 4 లూప్స్ 5 లూప్స్ అలా ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఎన్ని లూప్స్ ఇచ్చినా సాల్వ్ చేయడం అనేది ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.